రా కమ్ స్టాప్. ఏంటి రమ్మనగానే వచ్చేయడమేనా? నేనే వస్తా. ఐ యామ్ కమింగ్ టు యూ. మీనాక్షి, స్టడీ మీనాక్షి, స్టడీ. ఏమైంది మీనాక్షి? ఏదో డాక్టర్ పేషెంట్ని అడిగినట్టు అడుగుతున్నావేంటి? ఏమైంది అని? నన్ను పట్టుకుంటున్నావేంటి? అంటే నువ్వు తూలు పడిపోతుంటే. హలో, కవరింగ్లు ఇవ్వబాకమ్మా. నువ్వు చెప్పే స్టోరీలు నమ్మేసి అంత పిచ్చిదని అనుకుంటున్నావా? అది కాదు మీనాక్షి. Shut up. I'm study, you know? మీనాక్షి, అంజమ్మ ఏమైంది మీనాక్షికి? వాడెవడో అమృతం అని మత్తుపానీయం ఇచ్చాడు. అమృతమే కదా అని మీనమ్మకిచ్చాను. నువ్వు కళ్ళు తాగావా? ఆహా, కళ్ళు కాదు, అమృతం. కాదు కాదు, అమృతానికి మించి. రా, ఇక్కడ అమృతం తాగిస్తాను. మీనాక్షి, రా మీనాక్షి, మీనాక్షి, జాగ్రత్త. మాట్లాడు డార్లింగ్. మీనాక్షి, తర్వాత మాట్లాడుకుందాం. అంజమ్మ, మీనాక్షి లోపల తీసుకుని వెళ్ళు. ఏరా ఎక్స్ట్రా చేస్తున్నావా? మొగుడివి నువ్వుండగా నన్ను అంజమ్మ తీసుకెళ్ళడం ఏంటి? అంజమ్మ, నా మొగుడు నా వైపు అలా చూస్తున్నాడేంటి? నేను నా మొగుడి షర్టు పట్టుకోవడం తప్పా? చెప్పు. అంటే నా ముందు పట్టుకోవడం తప్పే కదమ్మా. ఆయన నీ ముందు నన్ను పట్టుకుంటే తప్పలేదు, కానీ నేను నీ ముందు ఆయన షర్టు పట్టుకుంటే తప్పా? ఒక పాట పాడు బంగారం. మీనాక్షి, పాట పాడితే నీకొక మంచి గిఫ్ట్ ఇస్తాను. పాడహ. నేనంటే ఇష్టమని, నేనంటే ప్రాణమని చాలా 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 సార్లు చెప్పావు. నేనంటే ఇష్టమైనప్పుడు నా సంతోషం కోసం నేను అడిగింది ఏదైనా చేయాలి. అవునా కాదా? చెయ్యాలమ్మా. నీ భార్య సంతోషంగా ఉండడం నీకిష్టమే కదా అని అలా అన్నాను, అంతే. వెరీ గుడ్. అన్నావు కాబట్టి ముందుగా నువ్వు పాట పాడుతూ డాన్స్ చేయి. నేనా? నువ్వే. అమ్మో, ఇక్కడే ఉంటే నా పని దబ్బిడి దిబ్బడే. నేను వెళ్ళి మీకు అమృతం తీసుకొని వస్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,